అందరికీ నమస్తే అండి. నేను హైదరాబాద్ వచ్చి ఈ టెంపుల్స్ విజిట్ చేస్తున్నాను. అందుకే ఈ బొట్టు ఇదంతా ఉంది. దట్ ఈస్ ఓకే. నేను సమ్మర్‌లో చెప్పినట్లుగా జూనియర్స్‌కి అంటే ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ముఖ్యమైనటువంటివి అందులో భాగంగా కొత్తగా ప్రాక్టీస్‌లోకొచ్చిన వారు ఏదైనా కేసు వారి దగ్గరకొచ్చినప్పుడు అంటే క్లయింట్ దగ్గరకొచ్చి కేస్ ఇవ్వమన్నప్పుడు అది ప్రాపర్టీ, డైవర్స్ ఎనీ కేస్ వచ్చినప్పుడు అప్పుడు మనం క్లయింట్‌తో ఏం మాట్లాడాలి? ఏ సమాచారాన్ని తీసుకొని డ్రాఫ్ట్ చేసి కేస్ ఫైల్ చేయాలి. వారు చెప్పే దాంట్లో నిజమెంత? వారు ప్రాపర్‌గా ఉన్నారా? లేదా డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేదా? అనేది కూడా మనం చర్చించుకొని, మనము డెసిషన్ తీసుకొని కేస్ వేయాలి. ఇందులో భాగంగా ఈ జూనియర్స్ కోసం నేను చెప్పేసేటువంటి చిన్న టిప్స్ ఏంటంటే, క్లయింట్ వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి? వారి దగ్గర ఏ సమాచారం తీసుకోవాలి? ఏం అడగాలి? ఫస్ట్ ఎనీ కేస్ దాని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో చూడండి. అంటే అది ఏ కేస్ అయినా కావచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి సార్ నాకు డబ్బులివ్వలేదండి ఒక వ్యక్తి. నేను కేస్ వేయాలి అన్నాడు. అప్పుడు మనము ఏం అడగాలంటే, మీరు డబ్బులెప్పుడిచ్చారు? డబ్బులిచ్చేటప్పుడు సాక్షులు ఎవరైనా ఉన్నారా? మీరు క్యాష్ ఇచ్చారా? లేకపోతే మీరేమన్నా నెట్ బ్యాంకింగు, ఫోన్‌పే, గూగుల్ పే చేశారా? ఎవిడెన్స్‌లేమున్నాయి? ఎప్పుడిచ్చారు? ఇచ్చి ఎన్ని రోజులైంది? ఇంట్రెస్ట్‌కిచ్చారా? తాకట్టు పెట్టుకొనిచ్చారా? అనే క్వెషన్‌లన్నీ అడగాలి. అప్పుడు మనకు అవగాహన వస్తుంది. మనం కేస్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చాడు. సార్ నాకు ప్రాపర్టీలో భాగం కావాలి సార్. మా అన్నదమ్ముల మధ్య గొడవయిందన్నాడు అనుకుందాం. 4, 5 ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. అప్పుడు ఆ ప్రాపర్టీ పూర్వీకుల ఆస్తా? అతను సొంతంగా సంపాదించుకున్న ఆస్తా? లేకపోతే ఇది ఏ లా కిందకొస్తుంది? ప్రతి కేసుకి కూడా ఒక లా సెక్షన్ ఉంటుంది కాబట్టి అవి కూడా మనం గమనించాలి. ఎన్ని రోజులైంది? టైమ్ పీరియడ్ ఏమైనా అయిపోయిందా? లాస్ట్ డేట్ ఏమైనా అయిపోయిందా? ఇలాంటివి చూడాలి. ఒక భార్యాభర్త వచ్చారు డైవర్స్ కేస్ అని. అంటే ఒక ఆమె వచ్చి కన్సల్ట్ అయింది. లేదా ఒక వ్యక్తి కన్సల్ట్ అయ్యాడు. డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నాడు. గ్రౌండ్స్ ఏంటి? అతను చెప్పే దాంట్లో నిజమెంత? ఎన్నాళ్ళయింది మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా? మ్యారేజ్ అయిన వీడియోలు, ఫోటోస్ ఉన్నాయా? ఎన్నాళ్ళయింది? కారణాలేంటి? అవి నోట్ చేసుకోవాలి. లైక్ ఏ డాక్టర్ లాగా మనం అన్నీ నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం రిఫర్ చేసుకోవడానికి. ఇంకొక వ్యక్తి వచ్చాడు. సార్ నాకు గవర్నమెంట్‌లో జాబ్ రాలేదు. అన్యాయంగా తీసేసారు. ఎగ్జామ్ రాసా ర్యాంక్ వచ్చిందని. అప్పుడు ఇది ఏ లా కిందకొస్తుంది? అని ప్రతి ఒక్క క్లయింట్ చెప్పే ప్రతి విషయాన్ని ఎనీ క్లయింట్స్ నంబర్ ఆఫ్ క్లయింట్స్ డిఫరెంట్ క్లయింట్స్ మన దగ్గరకు వస్తుంటారు కేసుల కోసం అనుకుందాం. అంటే ఒకరేమో డబ్బు ఇవ్వలేదని, ఒకరు ఆస్తి పంపకాలు జరగాలని, ఒకరు డైవర్స్ కావాలని, ఒకరు జాబు సరిగ్గా సాలరీ ఇవ్వడం లేదని, లేబర్‌కి వేతనాలు ఇవ్వడం లేదని, అలా రకరకాల క్లయింట్లు వస్తాడు. ఇంకొక క్లయింట్ వస్తాడు. సార్ రాత్రి నన్ను ఒకతను చంపబోయాడు సార్. ఇంటి మీద దాడి చేశాడు. నన్ను కొట్టాడని చెప్తాడు. అప్పుడు ఇదే లా కిందకొస్తుంది. అప్పుడు క్లయింట్‌ని మనం కూర్చోబెట్టి, సార్ ఎన్ని గంటలకు జరిగింది? నిన్ను కొట్టడానికి వచ్చినప్పుడు? ఎంతమందొచ్చారు? ఒక్కరే వచ్చారా? నలుగురొచ్చారా? కొట్టారా? గాయాలేమైనా అయినియా? దాంతో పాటుగా మీ దగ్గరేమన్నా సాక్ష్యాలున్నాయా? ఆ టైంలో ఎవరైనా ఇరుగు పొరుగు చూసారా? ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మనము క్లయింట్ ద్వారా నిదానంగా చర్చించాలి. ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఎనీ కేస్ ఏంటంటే, క్లయింట్‌తో టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. లేకపోతే మనం ఆ కేసు వేసినప్పుడు అది ఫేక్ కేస్ కింద పడి మనకి ప్రాబ్లమ్ అవుతుంది అనేటటువంటి విషయాలు మనం గమనించాలి. అంటే బేసిక్ వన్ బై వన్ చెప్పుకుందాం. ఒక క్లయింట్ వచ్చి కేస్ చెప్పినప్పుడు అది నిజంగా జరిగిందా? ఎవిడెన్స్‌లున్నాయా? ఎప్పుడు జరిగింది? అది ఏ నేచర్ ఆఫ్ కేసు? ఎటువంటిది? ఏ లా కిందకొస్తుంది? ఏ టైప్ కేసు? సివిలా? క్రిమినలా? అయితే గవర్నమెంట్ సంబంధించినటువంటిదా? ఎటువంటిదనేది మనం పరిశీలించాలి. ఇది క్లయింట్ తరపున మనం అడిగేది. వన్స్ ఒకవేళ మనము ఈ క్లయింట్ దగ్గర డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత మనము ఒక డ్రాఫ్ట్ రెడీ చేయాలి. ఓకే. డబ్బులివ్వలేదు. ఓకే. ఓన్లీ క్యాషే ఇచ్చాడు. ఓకే. కాబట్టి సాక్షులున్నారా లేదా ఒక డ్రాఫ్ట్ తయారు జేసి, ఎప్పుడిచ్చాడు, ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నీ రాసుకొని, ఆ డ్రాఫ్ట్ చేసి, మనకేదైనా డౌట్స్ ఉంటే సీనియర్ చేత చెక్ చేయించుకొని సెక్షన్స్ సరైనటువంటి కోర్ట్ ఫీజు యాస్ పర్ ద కేస్‌ని బట్టి రాసి, వేసి మనము కేసు క్లయింట్ ద్వారా సూట్ ఫైల్ చేస్తాం. తర్వాత నంబరింగ్ వస్తుంది. తర్వాత ఎవరైతే కేస్ వేశారో వారికి అపోజిషన్‌లో వాళ్ళకి సమన్స్ వెళ్ళటం, వాళ్ళొచ్చి సమాధానం చెప్పడము, ఇవన్నీ గూడా జరుగుతుంటాయి కేసుల్లో. ఇది సివిల్ ప్రక్రియలో. అదే క్రిమినల్ అనుకోండి డైరెక్ట్‌గా వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారు. సార్ రాత్రి నన్ను కొట్టారు ఒకళ్ళు, చంపబోయారు. నేను ఇక ఏం చేయాలో అర్థం గాక మీ దగ్గరకొచ్చాను సార్. నాకు ప్రాబ్లమ్ ఉంది, థ్రెట్ ఉంది. నాకు ఎందుకైనా మంచిది నన్ను జైల్‌లో ఏస్తారేమో యాంటిసిపేటరీ బెయిల్ కావాలని ఒకళ్ళు అడిగారనుకోండి. అప్పుడు గ్రౌండ్స్ అన్నీ రాసుకొని యాంటిసిపేటరీ బెయిల్ అంటే చిన్న చిన్న కోర్టులు ఇవ్వరు కాబట్టి వెంటనే హైకోర్ట్‌ని అప్రోచ్ అయ్యి
ఏదన్నా రిట్స్ గానీ ఏదన్నా యేసుకొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది పరిస్థితిని బట్టి. మరొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే, నేను ఇదంతా మిక్స్ చేసి చెప్తున్నాను. అంటే ఒక స్టోరీ లాగా బట్టి పట్టినట్టు కాకుండా, ఒక క్లయింట్ వచ్చినప్పుడు మన దగ్గరికి మనం ఎలా బిహేవ్ చేయాలి, ఏం కలెక్ట్ చేసుకోవాలి, ఏంటి డౌట్స్ ఉంటే సీనియర్స్ అడగాలి. తప్పేం లేదు. అడిగి తెలుసుకొని కరెక్ట్ చేసుకొని ఫైల్ చేయాలి. ఎందుకంటే ఒకసారి సూటు క్లయింట్ ద్వారా చేసిన తర్వాత రిజెక్షన్ జరిగితే మళ్ళా టైమ్ పీరియడ్ తీసుకుంటుంది. కాబట్టి మనం ఏంటంటే క్లయింట్‌ని కూడా తప్పుగా అనుకోవద్దు. గుడ్డిగా నమ్మకండా మన సైడ్ నుంచి కూడా మన నిజాయితీగా అతను నిజాయితీగా చెప్తున్నాడా లేదా? కొంతమంది కోపంతో, పగా ప్రతీకారాలతో వచ్చి కేస్ పెట్టమంటారు. అది మనకు ఆ విషయం తెలీదు. ప్రాపర్ సరిగా ఉండవు. ఏదో సార్ ఇంత ఫీజ్ ఇస్తా, అంత ఫీజ్ ఇస్తా, అవి ఇస్తా అని చెప్తారు. అలా కాకుండా జెన్యూన్‌గా అతను చెప్తుంది నిజమా? ఏ చట్టము, ఏ లా అనేది గమనించుకోవాలి. ఇది లాంగ్ వీడియో లాగా బోర్‌గా ఫీల్ అవ్వద్దు. నేను ఎలాబొరేట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, మిక్స్ చేసి అంటే ఈ కేస్ ఇలా ఉంటది, ఆ కేస్ అలా ఉంటది అని చెప్పాలనుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్‌గా నేను బిజీగా ఉన్నా. బిజీ మీన్స్ ఏదో సమ్మర్ వెకేషన్ కాబట్టి ఇక్కడ ట్రిప్‌కొచ్చాను. దట్ ఈస్ ఓకే. అందుకే నేను అనుకోకుండా తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో చూడండి. తెలుసుకోండి. ఈ సమ్మర్‌లో నేను వీడియోస్ మొత్తం అందిస్తాను. బిఫోర్ ప్రాక్టీసింగ్ ఎనీ కేస్, బిఫోర్ ప్రాక్టీసింగ్ ఇన్ ద కోర్ట్ మరికొన్ని వీడియోలు కూడా చేద్దాం అనుకుంటున్నా. ఎలాగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి మొత్తం ఎన్ని బార్ కౌన్సిల్స్ ఇండియాలో ఉన్నాయి, అవి ఏం చేస్తాయి, ఎలా ఉపయోగపడతాయి అడ్వకేట్స్‌కి, వెల్ఫేర్ ఫండ్స్ కానీ, స్కీమ్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ ఎలా కండక్ట్ చేస్తాయి అనే విషయాలు తెలియపరుస్తాను. ఇక జడ్జీస్ విషయానికొస్తే ఎటువంటి కేసులు జడ్జి గారు చూస్తారు, ఎటువంటి రకాల జడ్జీలు ఉంటారు, సివిల్ జడ్జి, క్రిమినల్ జడ్జి, సెషన్ జడ్జి ఇట్లా అనేక రకాల జడ్జిలు ఉంటారు. మనకు ఒక కేసు వచ్చినప్పుడు ఆ కేసుని ఏ కోర్టులో వేయాలి, ఇది ఏ పరిధి కిందకు వస్తుంది, సివిలా, క్రిమినలా, సెకండ్ ఎడిషనల్, ఫస్ట్ ఎడిషనల్, మెజిస్ట్రేట్ కోర్టా, సెషన్ కేసా, వచ్చిన కేసుని ఆ నేచర్ ఆఫ్ కేసుని అబ్జర్వ్ చేసి అది ఏ కోర్టు పరిధి కిందకు వెళ్తుందని సరైన కోర్టు, సరైన జడ్జి గారు, సరైన వాల్యూ ఉన్నటువంటి కోర్టులోనే ఉంటారు కాబట్టి ఈ సెకండ్ ఎడిషనల్, థర్డ్ ఎడిషనల్, 13 ఎడిషనల్, ఫస్ట్ ఎడిషనల్, జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి ఇలా అనేక రకాల జడ్జి గారులు ఉంటారు కాబట్టి ఎవరి దగ్గర ఈ కేసు వేయాలి అనేటటువంటిది అది ఫస్ట్ అది తెలుసుకున్న తర్వాత డ్రాఫ్ట్ చేసి క్లయింట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి క్లయింట్ ద్వారా ఫైల్ చేయాలి. ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు. చివరిగా 2 ముక్కల్లో చెప్పాలి అంటే క్లయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్‌గా తీసుకోవాలి. ఏ కోర్టు కిందకొస్తుంది, ఎంత వాల్యూ, ఎంత కోర్టు ఫీజు ఇవన్నీ పక్కాగా చెక్ చేసుకొని సూట్ ఫైల్ చేసి క్లయింట్ ద్వారా ముందుకెళ్ళడం ద్వారా కేసు సక్సెస్ అవ్వచ్చు. మీ మీద కూడా ఆ యొక్క క్లయింట్‌కి నమ్మకం ఉంటుంది. జడ్జి గారు కూడా ఈ అడ్వకేట్ గారు కరెక్ట్‌గా ఫైలింగ్ చేశారు, బాగుంది అని రిజెక్ట్ చేయకుండా ఉంటారు. కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి. నెక్స్ట్ వీడియోస్‌లో పక్కాగా నేను ఒక ప్రాజెక్ట్ లాగా తయారు చేసుకొని జూనియర్స్‌కి మరియు ఎల్ఎల్‌బి స్టూడెంట్స్‌కి ప్లస్ డిఫరెంట్ కంటెంట్స్ చేస్తాను. షార్ట్స్‌తో పాటుగా లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను. చూడండి. బోర్ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఎంత చేసినా కూడా లా వీడియోస్ ఏంటంటే సాగబీకినట్టుంటాయి. అందుకని బోర్ ఫీల్ అవ్వద్దు. బట్ నేను యాక్యురేట్‌గా, స్ట్రెయిట్‌గా, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్పుకుంటూ ప్రాసెస్ చేస్తాను. మీకు ఉపయోగపడుతుందన్నమాట. అన్నెసెసరీ మ్యాటర్‌లు చెప్పడం వల్ల ఉపయోగం ఏం లేదు కాబట్టి కొంచెం లెంతీ వీడియో అయినా చూడండి. చాలామంది అడుగుతున్నారు లెంతీ వీడియోలు ఎందుకు చేయడం లేదు సార్ అని. ఎందుకంటే 5 నిమిషాల వీడియో చేస్తే 3 నిమిషాలు చూస్తున్నారు. సో లెంతీ వీడియో అంటే 20 మినిట్స్ పడుతుంది. అది చేయడం ద్వారా ఏమవుతుంది, మీకు అవగాహన వస్తుందన్నమాట పిన్ టు పిన్. అది. సో I hope you like it and you will use this opportunity. What I am uploading, what I am telling, all those things for legal students and junior advocates. I am also learning from social media. Thank you for watching. See you in the next video. Have a great day. Namaste.